అర్థం చేసుకోవాలని ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా మోకరించి యేసయ్యా నా జీవితాన్ని మార్చు, యేసయ్యా నా జీవితంలో అద్భుతం జరగాల. ఈరోజు ఇద్దరు పిల్లల పేర్లు కూడా ప్రత్యేకంగా దేవుని నామం పేరుతో ప్రార్థన చేసి పేర్లు పెట్టవచ్చున్నాం. ఈరోజు పిల్లరా ఈరోజు అందరూ కూడా మోకరించి ప్రత్యేకంగా ప్రార్థనలో ఉన్నాం. ఈరోజు బలమైన కార్యములు మన జీవితంలో దేవుడు జరిగించు, జీవితంలో అద్భుతం చేయనట్టుగా, ఇది మొదలుకొని ఒక ఆశీర్వాదం ద్వారాలు దేవుడు తెరిచినట్టుగా, దేవుని కొరకు బ్రతుకున్నట్టుగా, దేవుని సాక్షులుగా జీవించినట్టుగా మనం దేవునికి అప్పగించుకున్నాం. దేవుని సేవలో, దేవుని పరిచయంలో వాడబడినట్టుగా, ఇది మొదలుకొని దేవుని కొరకు జీవించినట్టుగా తండ్రి నువ్వు వాక్యంతో నాతో మాట్లాడు. నేను నీ కోసం పనిచేయాలి, నీ పని నేను జరిగించాలి. నా కుటుంబము, నేను మొత్తము ప్రభు నీ సన్నిధిలో మేము ఉంటామయ్యా. నాకు సహాయం చేద్దాం. నీ ఆశీర్వాదం చేత నింపు ప్రభువా, నీ దేవుని చేత నింపు ప్రభువా, నీ కృపగల స్థుతులను భద్రపరచు ప్రభువా అడుగుతాను. ఈరోజు వాక్యంతో నువ్వు మాట్లాడితే నా జీవితమే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ప్రభువా అడుగుతావా. నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆయన నీ బిడ్డలందరినీ చేర్చినావు, నీకు వందనములు, స్తోత్రము. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యము చేయడానికి సమర్థుడు, శక్తివంతుడు. ఈరోజు చేతపైన ప్రతి బిడ్డలను మీరు దర్శించమని, వారి జీవితంలో అద్భుత కార్యం జరిగించమని అయ్యా మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తాను. ప్రభావ నేను స్తుతిస్తున్నాను, గర్వపరుస్తున్నాను, భయంపరుస్తున్నాను. దాన్ని నోటి కోరిక ప్రభావాలని మాకు వాడుకొని ప్రభావాలైనా మీ బిడ్డలందరితో మీరు తేటగా మాట్లాడి మీ బిడ్డలందరినీ బలపరచమని, ఆశీర్వాదించమని, మేలుతో తృప్తిపరచమని సహాయం చేయండి. అంధకార్యములు, అపవాదిని లయపరచమని, శాపం, పాపం, దోషులను కొట్టివేసి బలమైన మీ కార్యములు జరిగించు. ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించమని, వాక్యమైన దేవా మీ బిడ్డల జీవితంలో కార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు కొన్ని మాటలు చదువుకుందాం. అటువంటిగా చేరవచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపరమైనటువంటి ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాను. రక్షించి, కాపాడి, భద్రపరిచి, ఆరోగ్యమించి ఈ స్థితిలో నిలబెట్టినటువంటి దేవునికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్తుతి కలుగును గాక. యేసయ్య నామమునకి మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకి ఘనత కలుగును గాక. యేసయ్య నామమునకి స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావములు చెందును గాక. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 33వ అధ్యాయం. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 4వ వాక్యంలో రాయబడినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 4వ వాక్యం. చీడ పురుగులు కొట్టివేయనట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలంలో నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. పిల్లరా, 3 వాక్యాలు చదువుకున్నాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో రాయబడినటువంటి 4వ వాక్యంలో రాయబడినటువంటి ఒక చక్కని దేవుని మాటలు మనం చదువుకున్నాము. ఇక్కడ చీడ పురుగులు పని ఏంటమ్మా? అందరూ యాక్టివ్ వచ్చారు. చీడ పురుగులు పని ఏంటి? చీడల పురుగులు ఎక్కడ చూసారా? చీడ పురుగులు గమనించారా? చెదలను చూసారా? చెదలు పట్టడం చూసారా? ఇప్పుడు చెదలు ఒక చెక్కగా పట్టిందంటే ఆ చెక్క గట్టి ఉన్నది అంటారా? ఒక చెట్టుకు ఒక చెదలు పట్టినాయంటే అది గట్టిగా ఉంటుందా? ఇలా గాలి వచ్చిందంటే ఏమైపోతుంది? ఖచ్చితంగా అది విరిగి పడిపోతుంది. బయటికేమో బాగా ఆకారంగా పెద్దగా కనబడి ఉండవచ్చు ఆ చెట్టు, కానీ ఆ చెట్టు లోపల ఆ చెదలు పట్టి దినదినము లోపల అంతా తొలుస్తూ ఉంటే చెట్టు చూడడానికి చాలా పెద్దగా కనపడవచ్చు. లోపలదంతా కూడా చెదలంతా తినివేసి ఇప్పుడు పెద్ద గాలి అలా వచ్చేసిందంటే ఆ గాలికి తట్టుకోలేక ఆ చెట్టు ఏమైపోతుంది? అయ్యో, ఇంత పెద్ద చెట్టు ఒరిగిపోయింది, ఇంత పెద్ద చెట్టు ఆకారానికి ఇంత పెద్దగా ఉంది కానీ బలం లేకుండా. కారణం ఏంటి అంటే అది బలం కలిగిన చెట్టే,
కానీ దానికి ఏం పట్టింది? చెదలు పట్టింది. బలము కలిగింది ఏదో వచ్చి, కానీ చెదలు పట్టడం ద్వారా అది తొందరలోనే విరిగి పడిపోయింది. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో పైకి గాంభీర్యంగా కనపడవచ్చేమో, పైకి బాగా ఆత్మీయురాలుగా ఆత్మీయతలో ఉన్నట్టుగా కనపడవచ్చునేమో, కానీ లోపల ఉన్నటువంటి ఆ చెదలు, ఆ లోపల ఉన్నటువంటి ఆ చీకటి కార్యములు నీ జీవితాన్ని నాశనం చేస్తాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చీడ పురుగులు కూడా అంతే. అందుకే యోవేలు గ్రంథంలోని రండి, ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోవేలు గ్రంథంలో దేవుడు రాయించినటువంటి ఒక చక్కని మాటను మనము చదువుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం చదవనా? గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇప్పుడు చీడ పురుగులు ఎన్నోది? మీరు చదివిన దాంట్లో ఎన్నోది మీరే గుర్తుపడతారు. ఎన్నో ఇప్పుడు ఎన్ని పురుగులు ఉన్నాయి? 1 గొంగలి పురుగు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమి వచ్చినారమ్మా అని ఎవరైనా అడిగినారు, ఏం మరి చెప్పినాను కానీ ఏమో మతికి లేదంటే దాని అర్థం ఏంటి? సైతాను విన్నటువంటి వాక్యం ఎత్తుకుపోయాడు. కాబట్టి విన్న వాక్యం మన హృదయంలో ఉండాలి. ఎన్ని మాటలు అంటున్నాను అందుకే, ఎన్ని మాటల ద్వారా మనం ఆదరించబడుతున్నాం, ఎన్ని మాటల ద్వారా మనం దేవుళ్ళు బలపడుతున్నాం. ఇది కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బలం కలిగినది దేవుని వాక్యం, నిన్ను బలపరిచేది దేవుని వాక్యం, నిన్ను స్థిరపరిచేది దేవుని వాక్యం, నిన్ను నిలబెట్టగలిగినది దేవుని వాక్యం. కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తాడు ఆయన. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఒక వాగ్దానం కూడా చేస్తున్నాడు. ఇందులో ఆ వాక్యం ద్వారా మాట్లాడినటువంటి మాట నీ మనసులోనే తీసుకోవాలి. 4 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశారు. చదవనా? 1 గొంగలి పురుగుని, 2వది మిడతలని, 3వది పసర పురుగులని, 4వది చీడ పురుగులు. ఇందాక మనం చదువుతున్నాం చీడ పురుగులు అనేది ప్రారంభించాం. మొదటిగా చీడ పురుగులు అని ప్రారంభించాం. కానీ ఇక్కడ రాయబడింది 3 పురుగుల తర్వాత 4వ పురుగు చీడ పురుగు. మొదటి పురుగు ఏంటి? గొంగలి పురుగు. 2వ పురుగు మిడతలు, లేదా 3వ పురుగు పసరు పురుగులు, 4వది చీడ పురుగు. ఇక్కడ ఇవన్నీ 4 రకాల కీటకాలు ఒక పంటను నాశనం చేయడానికి వెళ్ళినాయంటే ఆ పంట బతుకుతుందంటారంట, ఇంకా ఫలం వస్తాయంటారంట. అసలు ఒక తెగులు పడితేనే ఎంతో నష్టం వాటిల్లుతుంది. అసలు ఒక పైరు పంటలో ఒక్క పురుగు ఒక రకమైన పడిపోయింది. అట్లాంటిది ఇక్కడ మనం చూసినటువంటి భాగంలో గొంగలి పురుగులు విడిచిన దానిని ఎవరు తిన్నారంట? మిడతలు తినివేస్తున్నాయంట. మిడతలు తినేసిన దానిని మళ్ళా మిగిలిస్తే పసర పురుగులు తినేస్తున్నాయంట. పసర పురుగులు తినగా ఇంకా విడిచిన దానిని చీడ పురుగులు తినివేస్తున్నాయి. మీ కుటుంబాలను ఇలా ఉందేమో, మీ జీవితాలను ఇలా ఉందేమో. సంపాదించింది మిగలకుండా ఒకదాని నష్టపోతూ మిగులుదల లేకుండా ఇలా నీ జీవితం ముందుకు సాగుతుందేమో పిల్లలు. ఒకదాని నష్టం వాటిల్లుతూ ఉందేమో, ఒకటి తెగులు వాటిల్లుతూ ఉందేమో, ఒకటి కీడులు దరిదాపుడికి వస్తా ఉన్నాయేమో, ఒకటి శోధన వెంటాడుతున్నావేమో, ఏ పని పట్టుకున్నా ఆ పనిలో నష్టాన్ని చూస్తున్నావేమో. దానికి కారణం ఏదో ఈరోజు దేవుడు మాట్లాడుకోవచ్చు. అందుకు కారణము పాపమని ఒకసారి రాయబడింది. ఒక క్రమము, దేవుడైతే క్రమంగా దేవుడు అన్ని సమకూర్చినాడని ఆ క్రమము తప్పించింది నీ పాపములని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. ఈరోజు తల్లి చెల్లి అక్క అన్న వినండి, దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక పొందుతున్నావు. ఈ పురుగులన్నీ తినివేస్తా ఉన్నాయి. అయితే ఈ తినివేస్తున్నటువంటి పంటను నేను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇన్ని సంవత్సరాలు ఈ పంట మీద పడి, నువ్వు ఏదైతే పంట వేసావో ఆ పంట మీద పడి అది తినేసి నీకు పంట చేతికి రాకుండా, నువ్వు కష్టపడినది నీ చేతిలో మిగలకుండా అవి అయిపోతా ఉన్నాయేమో, నష్టపోతా ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఈ తినివేసిన పంటను నేను మరలా నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 25వ వాక్యం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యం చదవనా? మీరు కడపారి తృప్తి పొంది మీ కొరకు
వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తున్న. చప్పటి దేవుని నామాన్ని తినివేసిన పంటను నేను మరలా నీకు ఇస్తాను. మరొక అవకాశం ఇస్తున్నాను. మరొక అవకాశం. ఇంకొక భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం రండి పిల్లరా. 8-9 వాక్యం చదవండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పింది. ఇలాగా ఒక ద్రాక్ష తోట ఉందంట. ద్రాక్ష తోటలో సమృద్ధిగా మంచి ఫలముల చేత పండుతున్నటువంటి ద్రాక్ష తోట. చక్కని ఫలముల చేత మంచి పంట వస్తూ ఉంది. అయితే యజమానుడు ఏం చేశాడంటే ఇష్టకరంగా ఒక మొక్కను నాటుతున్నాడు. ఏం మొక్క అంటే అక్కడే రాయబడిన 6వ వాక్యంలో అది అంజూరపు చెట్టు అని. తోట మొత్తం ఏం తోట? ద్రాక్ష. ద్రాక్ష తోటలో ఏం చెట్టు నాటుకున్నాడంట? అందరూ చెప్తుంటే మరలా మీకు అర్థమవుతున్నట్టు. ఏం చెట్టు అంట? అంజూరపు చెట్టు. ఇప్పుడు ద్రాక్ష చెట్లు మీరు చూసారా? ద్రాక్ష ఫలంలో చూసారా? ద్రాక్ష పండ్లు చూశారు. అయితే అంజూర పండ్లు కూడా చూశారు కదా. అయితే అంజూర పండ్లు కూడా చూశారు. ఇప్పుడు అంజూర పండ్లు లావు ఉంటాయా? పెద్దగా ఉంటాయా? ద్రాక్ష పండ్లు పెద్దగా ఉంటాయా? చెప్పాలమ్మా. అంజూర పండ్లు పెద్దగా చూడడానికి అసలు చెట్టు అంతా వెతకాల్సిన పని లేదు. ఒక దూరం నుండి చూసినా కనపడతాయి. ఈ ద్రాక్ష పండ్లు చాలా చిన్న చిన్నగా ఉంటాయి. అయితే వాటిని వెతకాలి అవసరమే. కానీ అవి వెతకనక్కర లేకుండానే అవి గెలలుగా ఉన్నాయి. అవి బాగా సమృద్ధి పంటలతో ఉన్నాయి కాబట్టి అన్ని చూస్తున్నాడు. వచ్చినాడు, తోట చూస్తున్నాడు, పోతున్నాడు. అయితే 3 సంవత్సరాలు అయితే ఆ తోటలోకి కాబట్టి 3 సంవత్సరాల నుండి వెతికే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడైనా అసలు ఆ పంటకు సంబంధించి ఏమన్నా ఏంటంటారంటే సరైన చిన్న పిందెన్నా కాస్తావేమో, ఆ పిందెలన్నా వస్తున్నాయేమో ఎతుకుతున్నాడంటే మంచిగా పెద్దగా బాగా పంట సమృద్ధికి వచ్చినట్టు ఎతకాల్సిన పని లేదు. కనీసం ఆకుల చాటైనా ఏమన్నా కొంచెం పిందెలన్నా కనపడుతున్నాయేమో అని ఆలోచనతో వెతుకుతా ఉన్నాడంట. ఆ భాగం చదవండి. 13వ అధ్యాయం 6వ వాక్యం. లూకాసు వార్త. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఎతికినాడంట కానీ ఏమీ దొరకలేదు. ఎన్ని సంవత్సరాలు ఎత్తుకున్నాడంటే అక్కడ 7వ వాక్యంలో రాయబడింది. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పింది. చాలు ఇక్కడ రాయబడినటువంటి మాట 3 ఏళ్ల నుండి 3 ఏళ్ళు అంటే 3 సంవత్సరాలు అంటే 36 నెలలు. 36 నెలలు 12 3 12 అంతే కదండి. సంవత్సరానికి 12. ఎంత వెయిట్ చేశాడో. ప్రతిరోజు ఎంత ప్రయాసం. ఇప్పుడు మనం ఒక తోట దగ్గర ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తోట దగ్గరికి వెళ్ళి తన ఇష్టకరంగా నాటుకున్నటువంటి మొక్కను రోజు చూసుకొచ్చుకుంటున్నాడు అనుకోండి. ఎంత పెట్రోల్ తాగుతారు, ఎంత ప్రయాస. పనులను పక్కన పెట్టి ఎంతో ఇష్టకరంగా నాటుకున్నాడు కదా అని రోజు ఎత్తిక ప్రయత్నం చేస్తే మీకు ఎక్కడుందో చెప్పండి. పంట పండకపోతే సరైన పంట రాని రోజు 5 కిలోమీటర్లు బండి వేసుకుని వెళ్తున్నారు, చూస్తున్నారు, దానికి ఎరువు వేస్తున్నారు, నీళ్లు పెడుతున్నారు, దానికి కావిలి మనిషిని కూడా పెట్టారు, మళ్ళా మనిషిని పెట్టారు, కూలి ఇచ్చారు. మీరు ఎంతో ఇష్టకరంగా పెంచుకున్నటువంటి మొక్క ఇప్పుడు ఆ మొక్క ఫలం రాలేదు. 3 సంవత్సరాలు అయింది. మీకు కోపం వస్తుందా? రాదంటారు. మీ కోపం వస్తే ఏం చెప్తారు? అక్క ఏం చెప్తారు? అక్క జయమక్క మీ కోపం వస్తే ఏం చెప్తారు? గొడవలు లేదన్నా కోసి పడేద్దామంటారు. అంతే కదా. గొడవలు లేదన్నా నరికి పడేద్దామంటారు. అంతే. ఇంకా ఎందుకంటే ఎంత
ఇష్టకరంగా పెంచుకున్నటువంటి మొక్క సరైన పంట రాకపోతే, ఇంటి దగ్గర పెరట్లో నాటుకున్న మొక్క కూడా సరిగా ఫలము రాకపోతే మనం ఏం చేస్తాం? నరికి పడేస్తాం, ఇంకొక మొక్క నాటే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎన్నో దినములను వెయిట్ చేసి చూస్తున్నాం, పంట రాలేదని. తల్లి చెల్లి అక్క, ఇప్పుడు మొక్క గురించి బాగానే ఉంది, ఇప్పుడు మన జీవితానికి అది అన్వయించుకుంది. ఇది ప్రభు చెప్పినటువంటి ఒక మాట. ఎన్నో దినములైంది నువ్వు రక్షించబడింది, ఎన్నో దినములైంది ప్రభు మాట విని రక్షణ వలయంలోనికి వచ్చి రక్షించబడినావు. యేసుక్రీస్తు ప్రభు నుంచి దేవుడిని తెలుసుకున్నావు, ఆయనే రక్షకుడు, ఆయనే నా పాపముల కోసం వచ్చాడని గుర్తుపట్టావు, ఆయన మార్గంలో సాగుతున్నావు. ఇది నీ జీవితంలో ఫలములు వచ్చాయా? నీ జీవితంలో ఫలముల చేత నింపబడినావా? ప్రభు వెతికితే, నీ జీవితంలో ప్రభు వెతికి చూస్తే, నీ జీవితంలో ఫలం లేకపోతే నీ పరిస్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్తలోనికి రండి, ఈ భాగం అలా పట్టుకొని మత్తయి సువార్తలో కూడా ఒక భాగము నేను జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దేవుడు తన అమూల్యమైనటువంటి శ్రేష్టమైన మాటల ద్వారా మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా కింద 3వ అధ్యాయం ప్రియులారా 7వ వాక్యం చదివే ప్రయత్నించారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం. అతడు పరిశీలనలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్వ సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. చాలు ఏమంటున్నా? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఏ ఫలం అంట? మారు మనసుకు తగిన ఫలం. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పిల్లరా, అక్కడే రాబడిన మాట, ఎందుకు అబ్రహాము మాకు తండ్రి అని అనుకుంటున్నారు. చూసారా, మారు మనసుకు తగిన ఫలము ఫలించకుండా అబ్రహాము మా తండ్రి అనుకుంటున్నారు. అబ్రహాము ఎవరయ్యా అంటే విశ్వాసులకు తండ్రి. ఇక్కడ ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ బిడ్డ పేరు, ఆ తల్లి పేరు, ఆ స్త్రీ పేరు రాయలేదు, కానీ తండ్రి పేరు రాశారు. తండ్రి ఎవరంటే అబ్రహాం అని రాశారు. చూడండి పిల్లరా, ఇప్పుడు తండ్రి బహుగా ఫలించాడు ప్రభులో, ప్రభు మార్గంలో సాగాడు, విశ్వాసంతో ఎదురు చూశాడు, నీతిగా వారసుడిగా మార్చబడినాడు. ఇప్పుడు జనములకు విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అటువంటి ఆయన పేరు చెప్పుకుంటున్న తన పిల్లలు ఫలించకుండా అలా నష్టపోతా ఉంటే వారందరూ ఏమంటున్నారంటే అబ్రహాం కుమార్తె అంట. ఇప్పుడు అబ్రహాము దాన్ని బట్టి తల దించబడింది. ఇప్పుడు ఈమెను బట్టి అబ్రహాముకు తల దించుకునే పరిస్థితి. చూడండి కూడా, ఎవరి పిల్లడు అయినట్టు పలానా పిల్లడు అంటే వాడు తప్పిపోతే, పొరపాటు జరిగితే వాళ్ళ తండ్రి తల దించుకోవచ్చు. కారణం ఏమిటి? మన పిల్లలు సరిగా పెరగనందువల్ల. ఎవరికి చెడ్డ పేరు తెచ్చారు? తండ్రికి చెడ్డ పేరు. ఇక్కడ ఒక స్త్రీని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోకాసువార్తలోని 13వ అధ్యాయం, లోకాసువార్త 13వ అధ్యాయం స్వయాన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. 16వ వాక్యం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను అనే మాట. ఎవరి కుమార్తె అంట? చూసారు, ఏమైందంట? సాతాను బంధకాలలో వెళ్ళిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఎవరి కుమార్తె? అబ్రహాము కుమార్తె. ఏమైందయ్యా ఆమె స్థితి? ఏమైందయ్యా ఆమె పరిస్థితి అంటే 18 సంవత్సరాలు ఎవరి బంధకాలలో ఉంది? సాతాను బంధకాలలో ఉంది. అపవాది చెరలో ఉండిపోయింది. అపవాది చెప్పిన మాటలో, అపవాది చెప్పిన ఆలోచనలో, అపవాది చెప్పిన నడకలో, అపవాది చెప్పినట్టుగా చేస్తా ఉంది. అపవాది చెరలోనికి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు అయింది. ఈరోజు 18 సంవత్సరాలు. నీ వయసు ఎంతో నాకు తెలియదు. నువ్వు ఎన్ని సంవత్సరాలైందో చెరలోనికి వెళ్ళిపోయి, నువ్వు ఎన్ని సంవత్సరాలైందో ఆ పాప బంధకాలలో చిక్కుకొని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము పిల్లలు అని మీరు అనుకుంటున్నారేమో, జాగ్రత్త. వారు మనసుకు తగిన ఫలము ఫలించకపోతే ఆయన నరికి పాడవేస్తాడు. ఇదిగో ఇప్పుడే చెట్ల ఏరుల గొడ్డలు ఉంచబడింది అన్నాడు. ఫలము ఫలించకపోతే నరికి వేయబడతావు, జాగ్రత్త. ఇక నేను ఫలించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ 18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బంధకాలు ఉన్నటువంటి ఆ స్త్రీని దేవుడు ఏం చేయదలిచాడో చూడండి. అక్కడే చదువుతాం. ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పారు. పిల్లరా,
కట్లతో కట్టి వేశారు, బంధకాలతో బంధించేశాను. ఎవరు? అపవాది. ఎవరు? సాతానుడు. ఎవరు? దుష్టుడు, మోసగాడు. చూసారా? మోసం చేసి ఒక చెరలోనికి తప్పించుకొని అందులో నుండి బయటకు పోలేక, అందులో నుండి బయట అడుగు పెట్టలేక, చూసారా? మేము అప్పుడు మా గ్రామంలో పిల్లల పావురాలు అక్కడ తిరుగుతూ ఉన్నాయి. నేను ఆలోచన చేశాను, ఆ పావురాలని ఎట్టయినా పట్టుకోవాలి. చూసారా పిల్లలు? ఎట్టయినా పావురాలు పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పావురాలను పట్టుకోవాలని నేను మొదటిగా ఏం చేశానంటే, మొదటి రోజు వెళ్ళి కొన్ని బియ్యము అవి చల్లాను. అవి బియ్యం సరిగ్గా తినమంటాను మళ్ళీ తెలుసుకున్నాను. జొన్నలు, సొద్దలు, మధ్యలో సొద్దలు బాగుంటాయి, సొద్దలు అవి చల్లుతా ఉంటే చల్లుతున్నప్పుడు రాళ్ళు విసురుతున్నట్టుగా దానికి అనిపించి పారిపోయినాయి. కానీ ఎప్పుడో ఒక పావురం వచ్చింది, ఆడ ఉన్నటువంటి ఆ గింజలను చూసింది, అది తినడం ప్రారంభించింది. అది రావడమే కాదు, కొన్నింటిలో తోలుకొని వచ్చింది. రాను 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 ఒక మందలాగా వచ్చేసినాయి, 20-30 వచ్చేసినాయి. ఇంకా నేనేం పని, అదే పనిగా చల్లటమే. యాపిల్ పండ్లకు ఒక బాక్సులు వస్తాయి. ఆ బాక్స్కి నేనేం చేశానంటే, చిన్న తలుపు చిన్న డోర్ లాగా చేసి అన్ని బైండింగ్ తీగలు చుట్టి ఆ ఓపెన్ చేసి దాంట్లోకి వరకు గింజలు చల్లుకుంటూ వచ్చాను. ఆ మిద్దె పై నుండి ఆ బాక్స్ ఎక్కడ పెట్టాను అక్కడ వరకు దాంట్లో వరకు గింజలు చల్లుకుంటూ వచ్చాను. ఇంకా రాను 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 ఆ బిల్డింగ్ పైన గింజలు తక్కువ చల్లి, ఆ బాక్స్ లో ఎక్కువ చల్లి, దానికి దగ్గరగా దారి పడేటట్టుగా చల్లారు. అలవాటు అయినాయి. ఇంకా మిద్దె మీద చల్లటం మానేశారు. ఇంకా ఆ బాక్స్ లో చల్లటం ప్రారంభించారు. వాటికి తెలిసిపోయింది ఆ బాక్స్ లో గింజలు దొరుకుతున్నాయి. ఇప్పుడు బాక్స్ దగ్గరికి వస్తున్నాయి. అయితే బాక్స్ కి నేను ఏం చేశానంటే, ఒక డోర్ లాగా తయారు చేసి బైండింగ్ తీగతో తాడు కట్టి దూరంగా కూర్చొని అక్కడ నుండి కూర్చుంటాను. అక్కడ దూరంగా కూర్చొని అక్కడ దూరంగా కూర్చొని ఆ తాడు అవి ఎప్పుడైతే లోపలికి వెళ్తాయో ఆ తాడు లాగే ప్రయత్నం చేస్తాను. ఆ తాడు లాగి లోపల పోయిన తాడు లాగి డోర్ వేసేసి ఇక పట్టుకునే ప్రయత్నం చేసి మంది పెద్ద పెద్ద ఈకలన్నీ తీసేసి ఇంకా మా కోళ్ళ మధ్యలో వదిలేశాను. అవి మా కోళ్ళ మాదిరిగా తిరుగుతూ ఉన్నాయి, సంచరిస్తాం. ఆ గింజలు తినుకుంటూ ఉండిపోయాయి. అవి అలవాటు అయిపోయింది. అంటే వాటిని పట్టుకోవడం కోసము ఎన్ని ప్రయత్నాలు చేశాను, వాటిని పెంచుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాను. ఈ రోజులలో అపవాది కూడా తన చెరలోనికి లాగడం కోసం, తన బంధకాల్లోనికి లాగడం కోసం అనేక యవనస్తులను, అనేక మంది బిడ్డలను, చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అందరి జీవితాల్లో వాడు ఆశ చూపించి ఏం చేస్తా ఉన్నాడు? చెరలోనికి నడిపిస్తాడు, చెర బంధకాల్లోనికి నడిపిస్తాడు. ఈరోజు పిల్లరా, ఇక లోకస్వార్త 11వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమెను పిల్లరా, విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా? విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడతా అంటే, అక్కడ ఉన్నటువంటి సమాజపు అధికారి ఏం చేస్తాడంటే కోపగించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరన్నా బంధకాలలో చిక్కుకున్నారంటే వారిని విడిపిస్తే ఎంతో ఆశీర్వాదం. కానీ సమాజ మందిరంలోనే పనిచేస్తున్నాడు, కానీ మందిరంలో ఉన్నాడు, కానీ ప్రేమ లేకుండా జీవిస్తున్నాడు. ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను చూడండి. 14వ వాక్యం చదువుతున్నాను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినమున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి ఎలా ఉన్నాడంట పిల్లరా? కోపంతో మండిపడుతున్నాడు. ఎందుకు విడిపించాము, ఎందుకు స్వస్థపరిచావు నువ్వు? ఎవరిని అంటున్నాడు? వచ్చే వాళ్ళందరితో ఏమంటున్నాడు చూడండి. సమాజ మందిర అధికారి చదవనా? జన సమూహం చూసి పని చేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత నుండి విశ్రాంతి దినము రావద్దని చెప్పాను. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు? వేషధారులారా అంటాడు. ఏమన్నాడండి? వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదైనను గాడి యుద్ధ నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టదు కదా. మీ పశువులకు నీళ్లు వేపుతారు కదా, నీళ్లు తాపుతారు కదా, ఆహారం పెడతారు కదా, మీరు భోజనం చేస్తారు కదా. అయితే ఇతరుని మందిరంలోనికి వచ్చిన వ్యక్తిని నేను స్వస్థపరచొద్దా? నమ్మి
ఆయన నామంలో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఈ రోజులలో చాలా మందిని ఇదే పని అగ్రంగా కొన్ని కుటుంబాలు బాగుపడతా ఉంటే ఓరవలేకపోతున్నారు, జీవితాలు బాగుపడుతుంటే సహించలేకపోతున్నారు, రోగం నుండి బయటపడినారంటే, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళినారంటే, ఒక ఉద్యోగం సాధించినారంటే, మంచి పంట పండిందంటే ఎంతో మంది పిల్లలంటే వాళ్ళకు కడుపు మంట అయినారంటే, ఎక్కలేని కోపం తల్లి చెల్లి అక్క. ఈరోజు దేవుని మాటలు మనం వింటా ఉన్నాం, ఈరోజు దేవుని మాటల చేత హెచ్చరిక పొందుతున్నాం. అయితే 18 సంవత్సరాల నుండి బంధకాలు ఉండిపోయింది. ఏం బంధకాలలో ఉన్నాయి అంటే నడుము వంగిపోయింది. ఏమైందమ్మా చెప్ప, ఏమైపోయింది? నడుము వంగిపోయింది. చక్కగా నిలబడలేకపోతా ఉంది, చక్కగా పని చేసుకోలేకపోతా ఉంది, నడుము వంగిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయిందంట? 18 సంవత్సరాలు. ఇప్పుడు 18 సంవత్సరాల తన స్థితి మారలేదు, తన పరిస్థితి మారలేదు, వంగిపోయిన అనుభవంలోనికి వచ్చేస్తుంది. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు రక్షించబడి నువ్వు స్థిరంగా నువ్వు నిలబడాలి. దేవుని కోసం జ్ఞాపకం చేసిన దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే యేసయ్య గ్రంథం 60వ వాక్యం చదవండి. లెమ్ము తేజరిల్లుము అని మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు. యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం చదవనా? నీకు వెలుగు ఇచ్చినది లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. లెమ్ము తేజరిల్లుము. దేవుని కొరకు నువ్వు లేయాలి, దేవుని కొరకు నువ్వు ఒక అడుగు ముందుకు వేయాలి, దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలి. నేను నడిపించేవాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. అబ్రహాము మాకు తండ్రి అని నేను అనుకుంటున్నానేమో, ప్రభుని ఎరగకుండా అబ్రహాము లాగా జీవించకుండా ఆయన విశ్వాసంతో బ్రతికాడు, విశ్వాసంతో ముందుకు సాగాడు. పేరేమో ఎవరంటే విశ్వాసమే. విశ్వాసం తండ్రి ఎవరు? అబ్రహాము. ఎవరమ్మా మీరంటే, ఎవరన్నా మీరంటే మేము క్రీస్తు బిడ్డలము, మేము విశ్వాసులము. నిజంగా అంత విశ్వాసం నీకుందా? నిజంగా ఆయన బిడ్డలుగా అంత విశ్వాసం ఉందా? ఎంతకాలమైంది నువ్వు వంగిపోయిన అనుభవంలో ఉంది, ఎంతకాలం అయిపోయింది సాధారణ బంధకాలలో నుండి నువ్వు విడుదల పొందాలని దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బంధకాల నుండి, ఆ చెర నుండి బయటికి రావాలని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ చెర నుండి నువ్వు బయటికి వస్తే కోల్పోయిన పంటను నీకు తిరిగి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నష్టపోయిన నష్టాన్ని మరలా దాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి నీకు ఇస్తాడు. ఎన్నైతే 4 రకాల పురుగులు పట్టి పీడించాయో, 4 రకాల జబ్బులు నిన్ను పట్టి పీడించాయో, 4 రకాల ఆపదలు నిన్ను పట్టి ఉపద్రవాలను లాగాయో, ఎంతకాలం నుండి నువ్వు వేధించబడుతున్నావు నాకు తెలియదు, కానీ అయితే నిన్ను దేవుడు వినిపించాలని, దేవుడు నిన్ను రక్షించాలని, నీ కట్లు విప్పాలని నువ్వు లే అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కట్లు విప్పదలిచాడు, నీ బంధకాలు తెంపదలిచాడు, నిన్ను లేవనెత్తాడు. ఈరోజు ఆయన మాట విని నీ పాపములో నుండి, శాపగ్రస్తమైన జీవితంలో నుండి బయటకు వస్తే తమచ్చు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. లెమ్ము అంటున్నాడు. ఆ మాట చదవండి. యేసయ్య గ్రంథం 60వ అధ్యాయం 1వ వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏమొచ్చిందంట నాన్న? ఏమొచ్చిందంట? వెలుగు. వెలుగు వెలుగు వెలుగు. ఇప్పుడు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెలిగించబడాలి, వెలిగించబడాలి. నీకు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు వెలుగైన యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 1:9 ప్రకారం ప్రతి మనిషిని వెలిగించడం కోసం వచ్చాడు. ప్రతి మనిషిని నీ దగ్గరికి వచ్చినాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. వెలుగైన దేవుడు నీతో, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు వెలిగించబడాలి. నీ జీవితంలో చీకటి కార్యాలకు తావు ఉండకూడదని, పాప సంబంధమైన ఆలోచనలకు తావు ఉండకూడదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లలు లెమ్ము అంటున్నాడు. నువ్వు ఎక్కడి నుండి లేయాలి? నువ్వు పాపంలో నుండి లేయాలి, మరణమైన అంచుల నుండి లేయాలి, శాపం అనే అందులో బయటకు వచ్చి లేయాలి. లేవడానికి ఇష్టపడితే అపొస్తలుల గారు 3వ అధ్యాయంలో పిల్లలు మాట జ్ఞాపకం చేస్తారు. ఏమన్నా లేయ అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నా వెయిట్ చేశాడా, ఇంకా ఎదురు చూసాడా, ఇంకా కొంచెం ఆలస్యం చేశాడా, వెంటనే లేచాడా? ఆ భాగం చూపిస్తా. యేసుక్రీస్తు లేయి అంటే అంతే చాలు. లేచాడు, పుట్టినది మొదలుకొని పుట్టివాడు. 3వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము అక్కడ 7వ వాక్యం చదవండి. 7వ వాక్యం చదవండి. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను
బలం పొందాడు. అలా పుట్టినది మొదలుకొని కుంటివాడు ఎక్కడ నుండి బలం వచ్చింది? అది ఏ బలం? అది దేవుడిచ్చే బలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాట యందు దృష్టి పెట్టాడు, దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఇప్పుడు లేయమంటే నేను కుంటివాడిని కాదు, నేను ఎంత లేయాలా ఆలోచన చేశారా? వెంటనే లేచినాడు. వెలుగైన దేవుని మాట విన్నాడు. తన జీవితంలో ఏం జరిగింది అంటే చదవండి 8వ వాక్యం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. లేచి నిలిచి నడిచెను. 3 ఉన్నాయి ఇక్కడ. బాగా ఏం చేసినట్టు? లేచి నిలిచి నడిచెను. ఎక్కడికి గంతులు వేసుకుని వెళ్ళినాడు? చదవనా? నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుతూ వారిలో కూడా దేవాలయంలోనికి చప్పలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించు. ఎంతకాలమైన పాపంలో ఉండి శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నావు. నువ్వు లేయకుండా ఎంతకాలం పాపము రోత జీవితంలోనే కూర్చొని ఎంతకాలమైంది? పాప పంచులోనే మునిగి ఎంతకాలమైంది? నువ్వు అందులో నుండి లేయాలి. దేవుని కోసం నిలబడాలా? దేవుని సాక్షిగా నువ్వు గంతులు వేయాలా? దేవుని మందిరంలో దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి జీవితంలో వెయ్యమన్న మాట వెంటనే లేచాడు, తర్వాత నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, దేవుని స్తుతించాడు. దేవుని మందిరంలో దేవుని సాక్షిగా వాడబడ్డాడు. ఈరోజు దేవుని విడిపిస్తే, దేవుని రక్షిస్తే, దేవుని బాగు చేస్తే, దేవుని పనిలో ముందుకు సాగవలసిన నీవు, దేవుని పని కొరకు ప్రయాసపడవలసిన నీవు నిర్లక్ష్యంగా దేవుని యొక్క మాటలో ముందుకు సాగకుండా ఇంతకాలం జీవిస్తున్నాడు. దేవునితోనే మాట్లాడుతూ దేవునితోనే నిన్నే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక మాట చదవనాడు. ఇంకొక మాట అక్కడే రాబడి 9వ వాక్యం చదవండి. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారము దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుని వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయము నుండి పరవశులయ్యారు. చూసారు? అసలు ఆశ్చర్యపోతున్నారు. ఎట్లా సాధ్యమైంది? ఎవరు బాగు చేశారు? పిల్లరా, ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడి జీవితంలో ఈ అద్భుతం జరిగింది. అయితే 18 సంవత్సరాల నుండి సమస్య వలయంలో చిక్కుకున్నటువంటి ఆ స్త్రీ జీవితంలో దేవుడు ఏం చేసినాడో చదవన్నానా? లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వాక్యం. 18 ఏళ్ల నుండి ఎవరంటున్నా? 18 సంవత్సరాలు. ఏమైందంటమ్మా? దయ్యం. 18 సంవత్సరాలు అయిందంట. ఆమె నడుము వంగిపోవడానికి కారణం దయ్యం పట్టింది. దయ్యం పట్టి వెళ్ళారా నడుము వంగిపోయి ఏ పని చేసుకునియకుండా ఏం చేస్తాను అన్న? నడుము వంగిపోయిన కల్లా దయ్యమేనా పట్టింది? ఇదేనా మీ డౌట్? వెళ్ళారా? ఇదేనా మీ డౌట్? మీకు ఆరోగ్యకరంగా లేకుండా చేస్తుందంటే అది అపవిత్రాత్మ శక్తి ప్రభావం గుర్తుపట్టండి. ఆరోగ్యం ప్రభులో ఆరోగ్యకరంగా లేకుండా, ప్రభులో ఆత్మీయంగా ముందుకు వెళ్ళకుండా, మనం ముందుకు సాగకుండా, ప్రార్థన చేయకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ప్రభు సన్నిధిలో కూర్చోకుండా, ప్రభుతో సహవాసం చేయకుండా, ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్ళకుండా చేస్తున్నది కారణం ఏంటంటే అది దెయ్యమే అని గుర్తుపట్టాలి. అది అపవిత్రాత్మ అని గుర్తుపట్టాలా. ప్రభు సన్నిధిలో పనిచేయలేదు, ప్రభు సన్నిధిలో మోకరేయలేదు, ప్రభు సన్నిధిలో దేవుని కోసం బ్రతకడానికి ఒక తీర్మానం తీసుకునేదు. ఇది ఈ కథలన్నీ కూడా దేవుడు అపవిత్రం. చూడండి పిల్లరా, బలహీనపరుస్తాను. దినదినము బలపరచడం లేదు, బలహీనపరుస్తుంది. అయితే నా ప్రభు బలపరిచేవాడు. దేవునికి స్తోత్రం. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి రోజు రోజుకు బలహీనమైపోతున్నాడు.
రోజు రోజుకు ఎందుకు నాకు బ్రతికెందుకు, నా జీవితం ఎందుకు, నాకు ఈ స్థితి ఎందుకు పట్టింది, నాకు ఎందుకు ఈ గతి పట్టింది, నా పరిస్థితి ఏమిటి, నేను నష్టపోతున్నాను. నీ రోజు రోజుకు బలహీనమైపోతాను. కారణం అపవిత్రాత్మ. అపవిత్రాత్మ వెంటాడుతూ రోజు రోజుకు బలహీనపరుస్తూ ఆత్మీయ ముందుకు సాగకుండా ఇలా దినదినము రోజులు గడిపే స్థితిలోనికి, ఇంకంతే ఇక రోజులు లెక్క పెట్టిన స్థితిలోనికి తీసుకొస్తా ఉన్నది. ఎవరై అంటే అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి జీవితంలో ఈ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రభు విడిపించాడు, ప్రభు స్వస్థపరిచాడు, ప్రభు బాగు చేశాడు. ఈరోజు నిన్ను కూడా బాగు చేస్తాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నీ జీవితంలో కూడా అద్భుత కార్యములు చేస్తాడు, కోల్పోయినవని తిరిగి ఇస్తాడు. నీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ పసర పురుగుల జీవితంలో నుండి, చీడ పురుగుల నుండి, ఆ మిడతల నుండి, ఆ పంటలన్నీ తినివేస్తాయేమో అవన్నీ తిరిగి నేను ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆయన మార్గంలో సాగి మారు మనసు తగిన ఫలములను ఫలిస్తూ ఆత్మీయ ఫలముల చేతను నింపబడితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పొందుకోవడానికి ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆత్మైన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నువ్వు సిద్ధపడితే కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన జీవితాన్ని మార్చి అద్భుతం చేశాడు. పచ్చని జ్ఞానం నుండి నడుముంగిపోయిన స్త్రీ జీవితాన్ని చక్కగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లి చెల్లి అక్క నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు, నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యం జరిగిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట అక్కడే రాయబడిన మాట 12వ వాక్యం చదవండి. 13వ అధ్యాయం 12వ వాక్యం లోకాసు వార్త. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, దెయ్యం పట్టిన స్త్రీని ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. చూసారు, మనం దెయ్యం పెట్టిన ఏమంటాం? దెయ్యం పెట్టిన మీరు చెప్పండి, ఏమంటారు? మీరు మీ భాషలో మన భాషలో ఏం కావాలి నీకు? ఒక ఇంటికాడికి పోతే అడుగుతున్నారు, మేము వచ్చేలోపు మేము పోతే అట్లా చేయనీయమని ముందే వాళ్ళకి తెలుసు కాబట్టి మేము పోయే లోపలే నీకేం కావాలో చెప్పు అంటే, మాకు బిర్యానీ కావాలి, మేము బిర్యానీ తీసుకొచ్చి ముక్కలు తీసుకొచ్చి పెట్టినారంట. తిన్నాక పోతానండి అంతా, ఇంకా తిన్నాక ఇంకా పోకుండా. చూసారా పిల్లలు? ఒక చోట నాకు పట్టు చీర కావాలా, మల్లెపూలు కావాలా, ఏమేమిటో అన్నీ అడిగిందంట. అడిగిన అన్ని తీసుకొచ్చి పెట్టినారు. పోతానని చెప్పినట్టు పోకుండా అన్నట్ట. మళ్ళీ పిలిచారు, అన్నా అడిగిన అన్ని తెచ్చిపెట్టినామన్నా, పోకుండా ఉంది అన్న అంటే, ఎందుకు తెచ్చిపెట్టారమ్మా? ఎందుకు తెచ్చిపెట్టారు? మనం అట్లా చేయకూడదు. కనీసము అసలు ఆ కోరింది ఏది మనం కూడా దగ్గరలో కూడా తీసుకుపోకూడదు. యేసునామమున ప్రార్థన చేసి వెళ్ళగొట్ట అంటే, మా మామ పేరు చెప్పినాడు, మా తాత పేరు చెప్పినాడు, మా అవ్వ పేరు చెప్పినాడు, మా అమ్మ పేరు చెప్తారు, మొత్తం పేరు. దురాత్మ వినేదా పేరు? దురాత్మ యాడ్ నుండి వచ్చిన దురాత్మది, ఎక్కడి నుండి వచ్చిన దురాత్మది? దేవుని దగ్గర గర్వించబడి పడదోయబడినది. అది భూలోకంలో జరుగుతున్న సంగతులని దానికి తెలుసు, భూలోకంలో ప్రజల సంగతులని తెలుసు. అది పడుతూ 33 కోట్ల 33 లక్షల 33,033 మందిని పడగొట్టింది భూమి మీద. చూసారా? దాని సైన్యం అంతమంది ఉంది భూమి మీద. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని ఫలానాల పేరు నీకు ఎవరి మీద పగ ఉంటుందో, ఎవరి పేరు చెబుతూ నువ్వు నమ్ముతావో. అపవాది అంటే మోసగాడు. వాడి పని ఏంటి? మోసం చేయడమే. వాడు చెప్పేది నిజమని నమ్ముతా అంటారు చాలా మంది. అన్న ఫలానా ఫలానా లెక్క ఇంతే తెలుసు, ఎంత లెక్క ఇవ్వాలో తెలుసు, వాళ్ళు చేసిన జీవిత చరిత్ర అంతా తెలుసు. తెలుసా? రోజు దేవుని దగ్గర పోట్లాడతారు. నీ రాజ్యంలో ఎట్టెట్ట చేర్చుకుంటావు ఆ వ్యక్తిని? ఆ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి కాలని చూడు, తాగుడు వ్యసనాన్ని చూడు, మద్యపానానికి బానిసత్వం చేసినాను, నీ పరలోక రాజ్యం చేర్చుకోవడానికి హక్కుదారుడు కాదు కదా, అట్టుంటే నాకు సంబంధించిన వ్యక్తి కదా, నాకు ఇచ్చేయి. చూడండి పిల్లరా, మాట్లాడుతుంది అపవాది ఎవరితోని? తల్లి చెల్లి తక్క
పరిశుద్ధతోనే ప్రభు దగ్గరికి ఉంటాం. లేకుంటే అందరూ దాని వైపు వచ్చేస్తారు. దాని వైపు వచ్చిన సైన్యాన్ని, ఆ దాని వైపు ఉన్న ప్రజలను అందరినీ నరకం వేసేస్తారు. చూసారా? ఎందరినో మద్యానికి బానిసత్వం చేస్తూ, వ్యభిచారానికి బానిసత్వం చేస్తూ, అబద్ధాలకు బానిసత్వం చేస్తూ, దొంగతనాలకు బానిసత్వం చేస్తూ, అనేక మందిని మోసం చేస్తూ తన వైపు లాగే ప్రయత్నం చేస్తుంది అపవాది. ఎందుకంటే సమయము కొద్దిగానే అనిపిస్తుంది. సమయము కొద్దిగానే ఉంది. గర్జన చూసి వాళ్ళు ఎవరిని మింగుదనా తిరుగు చూస్తే తెలుస్తున్నాడు. ఎవరిని దొరికితే వాళ్ళని ఏం చేస్తున్నారు? మింగే ప్రయత్నం చేస్తున్నాడు. అందరిని మింగే ప్రయత్నం. ఎందుకంటే వాడికి పనులు లేవు అంటారు భక్తులు చాలా మంది. పనులు, దేవుడు పనులన్నీ ఓడగొట్టినాడు. వాడిని ఏడ నమ్ముతాడు? నమ్మినది లేదు. ఇంకా పనులన్నీ ఓడగొట్టినాడు అమ్మవాడికి అని భక్తులు అంటారు. అందుకే మింగుతాడు అని రాయబడినాడు అన్నమాట. గర్జించు సినిమాలు ఎవరిని మింగుదురా అని తిరుగుతున్నాడు. ఇప్పుడు చెడు వ్యసనాలకు బానిస అయిపోయిన వారు ఎవరిలో ఉన్నట్టు? ఎవరి చెరలో ఉన్నట్టు? ఎవరి బంధకాలలో ఉన్నట్టు? అపవాది చెర. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, ఎవరి చెరలో ఉన్నట్టు? నువ్వు మోసపు క్రియలు జరిగిస్తున్నాడు, ఎవరి చెరలో ఉన్నట్టు? నువ్వు అనుకుంటున్నావు అబ్రహాము కుమార్తెను, అబ్రహాము కుమారుడు, విశ్వాసులకు తండ్రి, మా తండ్రి. అయితే నేను ఆయన కుమారుడు, ఆయన కుమార్తెను, నేను విశ్వాసిని అనుకుంటున్నావు. కానీ విశ్వాసికి తగిన క్రియలు నీలో ఉన్నాయా? విశ్వాసికి తగిన క్రియలు నీ జీవితంలో ఉన్నాయా? ప్రబట్టున్నాడు. చెట్ల వేరన గొడ్డలు ఉంచబడినది. నువ్వు మారు మనసుకు తగిన ఫలమును ఫలించకపోతే ఆయన నరికి వేస్తాడు. ఈరోజు తల్లి చెల్లి కాక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బలహీనపరచు దెయ్యం, బలహీనపరచు దెయ్యం బట్టి అనేక కుటుంబాలను పతనం చేస్తావు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బలహీనమైపోయినావో ప్రార్థన చేసుకోవడం. ఏం ప్రార్థన చేసుకుంటావు? మోహన్ గురించి బలహీనపరుస్తారు. ఎవరు? అపవిత్రాత్మనే. వాటిని చదువుకుంటే ఏం చదువుకుంటాం? ఈ ఒక్క పూట చదువుకోకపోతే ఏమైతే, ఈ ఒక్క పూట ప్రార్థన పోకపోతే ఏమైతే? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందని చెప్పినారా? దేవుని సన్నిధిలో గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టం. దేవునికి స్తోత్రం. అది పోగొట్టుకుంటే ఎన్ని దినాలు శ్రేష్టమైన పోగొట్టుకున్నట్టు? ఒక్క దినం దేవుని సన్నిధిలో ఎంతో శ్రేష్టమైనది. 1000 దినముల కంటే శ్రేష్టమైనది. 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటి ఆ దినాన్ని ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. తల్లి చెల్లి అక్క, ఎందుకంటే బలహీనతలో పడిపోయినాడు, బలహీనపరచబడిపోతున్నారు. దినదినము దేవుల్లో బలపరచబడవలసిన వారు, దినదినము వాక్యం చేత సమృద్ధైన దీవెన చేత నింపబడవలసిన వారు రోజు రోజుకు దిగసారిపోతున్నారు. రోజు రోజుకు ఇలా కనుమరుగైపోతున్నారు ఆత్మస్థితి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక స్వర్ణ 13వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ ఒక స్త్రీ ఉందంట. ఆమె నడుము వంగిపోయిందంట. ఆమె ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోయిందంట. అయితే యేసు ప్రభు ఆమెను చూసి అమ్మా అని పిలుస్తున్నాడు. ఈ రోజులలో అనేక మంది బూతులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దేహాలు పట్టుకుంటే వెళ్ళిపో అంటున్నారు. కానీ ఎట్లా వెళ్ళిపోమని చెప్పాలి? యేసయ్య శక్తిని పొందుకొని, యేసయ్య ప్రభు ఇచ్చిన ఆత్మను పొందుకొని, పరిశుద్ధత కలిగి ప్రభునామములో ప్రార్థన చేసి వెళ్ళగలుగుతారు. వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుందే, వెళ్ళిపో అంటే పోతుందే. కొంతమంది పౌలు వెళ్ళి యేసునామములో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాయి. అసలు పౌలు నడుచుకుంటూ పోతుంటే దెయ్యాలు కూడా అదిగో ఇంకా రక్షణ మార్గాన్ని ప్రకటించే వాళ్ళు వచ్చారు అని కేకలేస్తుంది. దెయ్యాలు గుర్తుపడుతున్నాయి. పౌలు ఆ దారిలో నడుచుకుంటూ పోతే సాధించి అంతే అపవిత్రాత్మలు గుర్తుపడుతున్నాయి. అయితే పురినారా, ఈయన యేసునామమును ఉచ్చరించి ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని, ఈయన చేత నుంచి ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోతున్నాయని ఇద్దరు ఏం చేసినారంటే, మేము కూడా ప్రార్థన చేస్తాం అతని, మేము చేసే మంత్రాలు, మేము చేసే తంత్రాలు ఇప్పుడు చేసుకుంటున్నాయి కాబట్టి ఇవి ఇద్దరిని నేర్చుకునేది ఎందుకు? యేసునామం అంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి కదా, మేము కూడా అంటామని వాళ్ళు కూడా యేసునామం వెళ్ళిపో అని దెయ్యం పట్టినాడు కదా. ఏమంటున్నారు అంటే, ఆ యేసు ప్రభు నాకు తెలుసు, ఆ పౌలు ఎవరు నాకు తెలుసు, మీరెవరు చూసారా? గుర్తుపెట్టు. నువ్వు పాపములోనే ఉన్నావు, పాప పంచున్నాడు, నువ్వు నన్ను వెళ్ళిపోతున్నావే. నీకు ఎవరిచ్చినా అధికారం? తిరగబడి అతని వస్త్రం మీద లాగి వేస్తే సగం సిగిపోయిన సొంత పరిగెత్తున్నారు తారబడి. చూసారా పిల్లరా? వెంటబడినాయి దురాత్మలు.
వెంటబట్టిగా పారిపోయినారా ఉంది. ఇదేంటబ్బా, ఆయన యేసునామం అంటే పోయి మేమంటే పోలేదంటే ఆయన ఎవరితో నింపబడినాడు? యేసయ్య శక్తితో నింపబడినాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినాడు. దమస్కు ప్రాంతంలో దేవుని చేత ఆ దర్శనాన్ని చూడగలిగాడు, దేవుని పిలుపుని అందుకోగలిగాడు, మారు మనసు పొందాడు, మార్పు చెందాడు. ఇదివరకు ఎవరంటే హింసించే వ్యక్తి, ప్రజలను బాధ పెట్టే వ్యక్తి, దేవుని మార్గంలో సాగుతున్న వారిని చిత్రహింసలు పెట్టే వ్యక్తి. ఇప్పుడు ఏమైందంటే పాత జీవితాన్ని బాధ పెట్టి మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలితాన్ని ఫలిస్తున్నాడు. ఫలములు వచ్చేస్తాయి. ఆత్మీయ ఫలముల చేత నింపబడినాడు. ప్రేమ భావాన్ని కలిగి ఉన్నాడు. ప్రభు కొరకు ఇక చనిపోవడానికి సిద్ధపడినాడు. ప్రేమ తత్వాన్ని కలిగి ఉన్నాడు. కలిగి అక్క ఈరోజు ప్రభు ఆత్మ చేత నింపబడిన వ్యక్తి యేసునామం ఉచ్చరిస్తే వెళ్ళిపోతా ఉన్నాయి. పౌలు అంటున్నాడు, మరణం అయితే నాకు మేలు అని, చావైతే నాకు మేలు అని, ఒకవేళ బ్రతుకుతైతే క్రీస్తే అని. చప్పట్లు జీవనాలు చూపిస్తాను. బ్రతుకుత క్రీస్తే చావైతే నాకు మేలు. చావుని ఎవరన్నా మేలు అని కోరుకుంటారా? చావు వస్తే నాకు మేలు అని ఎవరన్నా అనుకుంటారా? ఇంకా కొంతకాలం బతకాలని, ఇంకా కొంతకాలం జీవించాలని అంత అందరికి ఆశ. కానీ ఈ భక్తుడు అంటున్నాడయ్యా, ఎక్కడ నేను తగ్గిపోతానో, ఎక్కడ నేను జారిపోతానో, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానయ్యా, అనేకులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ భ్రష్టుడు అయిపోతానని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. చావైతే నాకు మేలు, ఇంతవరకు నేను ప్రభులోనే ఉన్నాను, నీ దగ్గరికి నేరుగా వచ్చేస్తానయ్యా. ఇలా సిద్ధపడ్డాడు. బ్రతుక క్రీస్తే ఇంకొక బ్రతకట, ఇంకొక దేవుడు జీవితం ఇస్తే, ఆరోగ్యం ఇస్తే ఇదే ప్రభుత్వం వస్తుంది. దైవజనుడైనటువంటి యేసన్న గారు ఒక మాట అన్నాడు. ఏమంటుంటే, నా పిరికెటతో నేను అన్నం తినంత వరకు ఇలా చూసారా, ఆ ప్రభు గురించి నేను ప్రకటిస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరైతే క్యాన్సర్ రోగస్తుడు. డాక్టర్లు అన్నారు రక్త క్యాన్సర్ పడుతుంది, రక్తం తగ్గినాడంటే గడల రక్తం కలుపుతాను, చనిపోతాడు బ్రతుకు. అటువంటి వ్యక్తిని 60 సంవత్సరాలు దేవుడు నేర్పిస్తారు. ఒక చిన్న కూటము ఒక ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నారంట. ప్రార్థన పెట్టుకుంటే ఆ దారిలో పోతూ వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. అప్పటికే ఆయన వస్త్రం నుండి మురికి వస్త్రములు, ఆ రక్తం వల్ల ఆ రక్తం ఛాయలు, ఆ తగ్గినప్పుడు పడినటువంటి గల్లలు, ఆ రక్తం, ఆ వాసన, అట్లాంటి స్థితిలో ఉన్నాడు. బాలుడిగా ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసు. ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే ఇట్లా కంజర కొట్టి ప్రార్థన చేస్తుంటే వచ్చి కూర్చున్నాడు. ఆ వాసన వాళ్ళు భరించలేక వెంటనే ప్రార్థన ముగించేసి ఇంక పోయా అని చెప్పాడు. ఇలా చూసారా, చేర్చుకొని మంచి వస్త్రం వాళ్ళకి ఇచ్చి అతని స్నానం చేయించి అతనికి అన్నం అంతా ఇంత పెట్టి అతనికి బలపరచాల్సిన వ్యక్తులు వెంటనే పంపించేశారు. అయితే మనుషులైతే విడిచిపెట్టారు కానీ దేవుడు విడిచిపెట్టారు. దారిలో వెళ్ళిపోతారన్నట్టు నడుచుకుంటూ పోతున్నాడన్న గొప్ప వెలుగు తాకింది. దేవునికి స్తోత్రం. ఆయన దర్శించాడు. దర్శించిన తర్వాత ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడేవారు. కానీ ఏ మాత్రం కూడా వాళ్ళ మాటకు విధేయత చూపిన వ్యక్తి దేవుడు తన వెలుగు ద్వారా దర్శించిన తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా స్నానం చేసి చక్కని వస్త్రం ధరించుకొని ఇంకా ప్రార్థనకు వెళ్ళాలని ఆశ కలిగింది. దేవుడికి స్తోత్రం. బట్టలు సర్దుకొని నేను వెళ్ళిపోతున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పాడు. అని చెయ్యక ప్రభు కోసం బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు. 12 సంవత్సరాల వయసులోనే 6వ తరగతి ఫెయిల్. చూసారా, 6వ తరగతి కూడా పాస్ కూడా కాదు, ఫెయిల్. అంటే సరిగా బైబుల్ కూడా చదవడానికి రాదు. ఎన్ని దేశాలు తిరిగాడో తెలుస్తుంది, ఎన్ని మందిరాలు కట్టించాడో తెలుసా, ఎంతమందిని దేవుని వైపు నడిపించాడో తెలుసా, ఎన్ని కుటుంబాలు కట్టబడడానికి ప్రార్థన చేశాడో, ఎంతమంది రోగస్తులు బాగుపడటం కోసం ప్రార్థన చేశాడు, ఎంత కన్నీరు గార్చాడో, ఎంతమందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడో. దేవుడు అలా చేస్తాడు. దేవుడు అలా మార్చగలిగాడు. బంధకాలలో ఉన్న వారిని విడిపిస్తాయి. దేవుడు దర్శిస్తే చాలు, అద్భుతమైన ఆయన దర్శనం కోసం మనం కనిపెట్టుకోరుగా. అయ్యా, నన్ను తాకాలి ప్రభు, నువ్వు నాతో మాట్లాడాలయ్యా, నువ్వు నన్ను దర్శించు ప్రభు, నన్ను తాకయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయయ్యా. ఇది ప్రార్థన. 1 వారం వచ్చి, 2 వారాలు వచ్చి, 3 వారాలు వచ్చి, ఇవి ఎక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన.
మందిరానికి వచ్చినప్పుడే ప్రార్థన కాదు, ఇంటి దగ్గర కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. చెప్పబడినటువంటి వాక్యాన్ని నెమరు వేయాలా, వారమంతా ప్రార్థన చేయాలా, మోకరించి వారమంతా ప్రార్థన చేయాలి. నిజంగా గుండె చేతులు చెప్పగలరా, ఈ వారమంతా నేను ప్రార్థన చేసుకున్నాను, ఈ వారమంతా నేను దేవుని కోసం బ్రతికాను, దేవుని సాక్షిగా నేను నిలబడినాను, ఆత్మీయ ఫలములైన నా జీవితంలో ఫలించడం కోసం నేను ప్రయాసపడినాను, దేవుని నామానికి ఎక్కడ అవమానం తెచ్చే బిడ్డగా కాక దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా నేను బ్రతికాను. ధైర్యంగా చెప్పగలరా? మాటలలో, చూపులలో, తలంపులలో, ఆలోచనలలో ఎక్కడ నేను పడిపోకుండా, ఎక్కడ నేను జారిపోకుండా ప్రభు కొరకు నేను బ్రతికాను, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను చెప్పగలరా? అవునంటాడు. మునుపు నేను తెలియక చేశాను, ఇప్పుడైతే నేను కనికరించబడినాను, ఇప్పుడు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవనా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక, నేను ముగిస్తాను. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక లేదా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి, ఎవరిని పోలి నడుచుకోవాలన్నా? పౌలును పోలి నడుచుకోమని. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, క్రీస్తు సారూప్యంలోకి వచ్చేసాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. చూడండి కదా, ఈరోజు నీ పోలికలు ఎవరినో, నువ్వు క్రీస్తు కోసం లేచిన తర్వాత, క్రీస్తు కొరకు జీవించడానికి సిద్ధపడిన తర్వాత, ప్రభు మార్గంలో సాగడానికి సిద్ధపడిన తర్వాత నీ పోలికలు క్రీస్తుతోనే ఉంటాయి. అదిగో ఆ వ్యక్తి ప్రార్థన పోతున్నాడు, ఆ వ్యక్తి కన్నా నేను బెటర్, ఆ వ్యక్తి కన్నా నేను బెటర్. వ్యక్తులతో కాదు మనం పోల్చుకోవాల్సి. ఎవరితో పోల్చుకోవాలా? క్రీస్తుతో పోల్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు 2 రోజులు ఉపవాసం ఉంటున్నారంట, నేను 4 రోజులు ఉపవాసం ఉంటున్నాను. వాళ్ళు 200 కానుకలు ఇస్తున్నారంట, నేను 400 కానుకలు ఇస్తున్నాను. ఇది కాదు పోలిక. ఏ పోలిక? పరిశుద్ధతలో పోలిక. క్రీస్తులో చేర్చబడి క్రీస్తు అనుభవాన్ని నేర్చుకొని క్రీస్తును పోలి నడుచుకోవడం నేర్చుకోవాలి. అది చెల్లి అక్క, ఈరోజు దేవునితో మాట్లాడుతూ వచ్చినాను. అసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంట నీకు మరలా ఇస్తాడు, నేను బలపరుస్తాడు. మన మూలవాక్యంలోనికి రండి, యెషయా గ్రంథంలోనికి రండి, 33వ అధ్యాయంలోనికి రండి. ముగిస్తాను. 33వ అధ్యాయంలో దేవుడు రాయించినటువంటి ఒక చక్కని మాట, చీడ పురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడదు, మిడతలు ఎగిరిపడినట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా మహాఘనత నుండి ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమును నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపెను. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానము సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం ఇచ్చును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన బుద్ధి జ్ఞానం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడంట, ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడంట, ఆయన న్యాయకర్త, నిన్ను నీతివంతులుగా మారుస్తాడు. అక్కడ గొప్ప దేవుడు అనుకున్నాడు. తలవంచని ప్రార్థిస్తాను, తలవంచని ప్రార్థిస్తాను. 18 సంవత్సరాల నుండి బలహీన పరుస్తుంది, దెయ్యం పట్టినటువంటి వ్యక్తి దెయ్యం నుండి విడిపించేసి అమ్మాని పిలిచాడు. ఎందుకంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ బిడ్డను రక్షించాడు. ఎందుకంటే దేవుని బిడ్డ. అందుకనే ఏమాత్రము కూడా దూషించకుండా, అవమానపరచకుండా మనం కూడా బిడ్డ. ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మను మనం వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి, ప్రభుకు అప్పచెప్పాలి. దేవుడు వెళ్ళగొడతాడు. ప్రభువా విడిపించయ్యా, ఈ బిడ్డను రక్షించయ్యా. ఆ బిడ్డను ఆ బిడ్డ కోసం మనం ప్రార్థన చేయాలి. అమ్మా అని పిలిచినాడు తల్లి అంట. ఆయన పిలుపులో ఎంత మాధుర్యం ఉంది, ఆయన పిలుపులో ఎంత ప్రేమ ఉంది. ఈ రోజులలో తాగుడుకు బానిస అయిపోయాడని, చెడు వ్యసనాలకు బానిసైపోయినాడని ఇష్టానుసారం తిడుతున్నావా? పాపపు ఊబిలో చిక్కుకొనిపోయినాడు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి తిడుతున్నావా? అయితే యేసు ప్రభు అమ్మాని పిలిచి అతనిలో ఉన్నటువంటి అదురాత్మ శక్తులను విడిపించాడు, అందులో విడిపించాడు. నువ్వు కూడా తల్లించింది అక్క, వారిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ శక్తులు తొలగించబడాలని ప్రార్థన చేయాలి.
వారిని నువ్వు ప్రేమగా చేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలు అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తెలు బంధకాలలో చిక్కుకొనిపోయినారు. విశ్వాసులే బంధకాలలో చిక్కుకొనిపోయినారు, పాపంలో చిక్కుకొనిపోయినారు. వారిని విడుదల వారి కోసం మనం ప్రార్థన చేయాలి. వారు విడిపించబడాలని, వారి రోగాల నుండి బయటపడాలని, వారిని అనారోగ్య పాలు చేసినటువంటి దురాత్మ శక్తి తొలగిపోవాలని, వారిని వెంబడిస్తున్నటువంటి ఆ సైతాన్ని తొలగిపోవాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభుకి అప్పచెప్పాలి. ప్రభు పిలుపులో మనం చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు మనకున్నాడు. అయితే యెహోవా భయము ఐశ్వర్యము అన్నాడు. నిర్ణయించుకున్నారని ప్రార్థన చేసుకుంటున్నాను. శత్రువుల బారి నుండి విడిపించే దేవుడు, శత్రువు అపవాది శక్తుల అధికారం విడిపించేవాడు. ఈరోజు రంగురంగుల లోకాన్ని చూసి నువ్వు ఆకర్షించబడినావేమో, రంగులోని వలయములను చిక్కుపడిపోయి బందీవైపోయినావేమో, ఆశకు ముందుకు వెళ్ళి అందులో నుండి బయటికి రాలేకపోయిన ఊడిలో చిక్కుపోయినావేమో, పాపమనే శాపమనే బంధకాలను చిక్కుకొని ఉన్నావేమో. దేవుడిని విడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడు. 18 సంవత్సరాల నుండి బంధించబడినటువంటి ఆ స్త్రీని విడిపించాడు. నిన్ను కూడా విడిపిస్తాడు, నిన్ను కూడా రక్షిస్తాడు, నిన్ను కూడా కాపాడుతాడు. ఈరోజు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నోరు తెరిచి అడగాలి. ఇది ప్రార్థనా సమయం. నోరు తెరిచి అడగాల. యేసయ్యా నన్ను బాగు చెయ్య, యేసయ్యా నన్ను స్వస్థపరచయ్యా, యేసయ్యా నన్ను దీవించయ్యా, యేసయ్యా నా కుటుంబాన్ని లేవనెత్తయ్యా, యేసయ్యా నన్ను కాపాడయ్యా, యేసయ్యా నేను ఏ బంధకాలలో చిక్కుకున్నానో, ఏ శాప భూమిలో చిక్కుకొని ఉన్నానో, ఆ శాపం నుండి, ఆ పాపం నుండి, ఆ బంధకాల నుండి విడిపించాయని ప్రార్థన చేయండి. విడిపించబడి రక్షించబడిన బిడ్డలు ప్రభుని ఆరాధన చేస్తారు, ప్రభుని స్తుతిస్తారు, ప్రభుని కనపరుస్తారు. విడిపించబడిన వారు, రక్షించబడిన వారు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్న వారు, దేవుని సాక్షులుగా జీవిస్తున్న వారు ప్రభుని ఆరాధిస్తారు, ప్రభుని స్తుతిస్తారు. ప్రభు చేసిన మేలుడు, ప్రభు చేసిన ఉపకారాలు పొందుకొని ప్రభుని కనపరచండి, ప్రభుని కనపరచండి, ఆరాధించండి. ఒక విగ్రహం ఆరాధించండి. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఒక్కోయినవన్నీ నాకు ఇచ్చుటకును, వారాన్ని ప్రజగించుటకును. పాటల యొక్క పరిశీలన తండ్రి ఆరు ప్రభావం మీకు మహిమకరంగా జరిగించుకున్న దేవాన్ని పొందడంలో స్తోత్రములైనా. రాత్రి నాతో మాట్లాడే గొప్ప దేవాన్ని పొందడంలో స్తోత్రములైనా. ఆత్మీయమైన మాటలు మాకు విన్నైనా తండ్రి మీ దినదాసులు పెట్టుకొని మాట్లాడించినందుకు మీకు వందనములు స్తోత్రములైనా. ఏదో కృప చూపించావు అయ్యా నా పట్ల, నా సంఘం పట్ల, నా కుటుంబం పట్ల. అయ్యా నీకు వందనములు స్తోత్రములైనా. రక్షణ భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములైనా. దేనికి పనికిరాని నన్ను పనికి వచ్చే పాత్రగా మర్చుకున్న గొప్ప దేవాన్ని పలకల సువార్తలో ప్రభుత్వం మా ప్రయాణంలో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న దేవాన్ని వందనములు
స్తోత్రములు నాయనా. క్షేమంగా నేను తండ్రి ప్రతి చోటు కూడా మీరు నడిపిస్తున్న దేవానికి వందనములు స్తోత్రములు నాయనా. అవును ప్రభా, మాకు ఇచ్చిన ఈ సంఘాన్ని ప్రభు నేను తండ్రి ప్రతి అవసరతలు తీర్చుకుంటున్నాడు తండ్రి. నేను ఆత్మీయంగా ఎదుటకు మీరు చూపించిన కృపను బట్టి ప్రేమను బట్టి మీకు వందనములు స్తోత్రములు నాయనా. అయ్యా నీకు వందనములు స్తోత్రములు నాయనా. మీ దీనురాలు మీరు కనికరించిన తండ్రి, మీరు కృప చూపించినందుకు మీకు వందనములు స్తోత్రములు నాయనా. అవును ప్రభు నేను తండ్రి మీ పిల్లలతో కలిసి నేను పరిస్థితులతో కలిసి ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనములు స్తోత్రములు దేవా. ఎంత కృప చూపించావో నా పట్ల, ఎంత దయ చూపించావో నా పట్ల, ఇంత ప్రేమ చూపించిన నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను దేవా. నా హృదయం నుంచి వచ్చే కొద్ది స్థుతి ఆరాధన నా యేసయ్య బంగారు పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొక ప్రభువును ఆరాధించు.